బాగానే ఉంటారు. అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప 1 అండ్ పుష్ప 2 మన ఇండియాలో కాదు ఎంటైర్ వరల్డ్ ప్రపంచం అందరూ తెలుసు మూవీ ఏ రేంజ్లో ఉంటుందో, అండ్ మూవీ ఫైటింగ్స్ ఏ రేంజ్లో ఉందో, అండ్ మూవీ డ్యాన్స్ ఏ రేంజ్లో ఉందో, మూవీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉందో మన అందరూ తెలుసు. ప్రతి ఒక్క చిన్న పోరగాన్ని అడిగినా అందరూ చెప్తారు. బట్ ఏంటంటే రీసెంట్గా 7 years బ్యాక్ ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ నాన్ బాహుబలి హిట్ కూడా అయింది. ఆ మూవీ పేరు ఏంటంటే రంగస్థలం. రామ్ చరణ్ గారు చిట్టిబాబు అనే క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్ లాగా చేయరు, ఒక జీవించేసిండు మాట. అసలు అది అంటే రామ్ చరణ్ నుంచి ఇలాంటి క్యారెక్టర్ అయినా కానీ ఇలాంటి మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమనుకున్న టైంలో ఒక రంగస్థలం మూవీ వచ్చింది. అండ్ అసలు పార్ట్ 1 పుష్ప పార్ట్ 1 అండ్ రంగస్థలం మూవీ ఎంత కలెక్షన్ చేసింది. అండ్ ఈ యొక్క 2 మూవీస్లో ఏ మూవీ ఒక గ్రేట్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకున్నా. 1K దగ్గరలో ఉన్న ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మెయిన్గా లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి. అండ్ రంగస్థలం మూవీకి బడ్జెట్ ఎంత అంటే దాదాపుగా 70 కోట్లు పెట్టి తీశారు. అండ్ ఈ 70 కోట్లు పెట్టి 70 crores పెట్టి తీశారు. డే వన్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 40 crores అయితే వచ్చింది. జస్ట్ ఒక తెలుగులోనే, ఇది హిందీలోనే కాదు అండ్ ఇంగ్లీష్లో తీయలేదు అండ్ ఒక కన్నడ మలయాళం ఎటువంటి ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా లేదు. జస్ట్ ఓన్లీ తెలుగులోనే 40 కోట్లు వచ్చాయి డే వన్ కలెక్షన్స్. అండ్ వరల్డ్ వైడ్గా ఎంత వచ్చింది అయితే దాదాపుగా 250 crores అయితే వచ్చాయి. అసలు 250 crores అంటే మామూలు విషయం కాదు. ఇది నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన ఆ టైంలో 7 years క్రితం. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నేను థియేటర్లో అయితే చూడలేదు. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు థియేటర్లో అయితే చూడలేదు. అండ్ రీసెంట్గా వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తా. ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అంటే చిట్టిబాబు అనే క్యారెక్టర్ని మాత్రం రామ్ చరణ్ గారు అసలు అంటే ఎలా చేశాడు అన్నట్టు చేశాడనమాట. అంటే అప్పుడప్పుడు రామ్ చరణ్ కానీ ఎక్స్ప్రెషన్ రానివ్వడం మాత్రం నోట్లో ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ అనే ట్రోల్ చేసిన మాత్రం అసలు వాడు మొత్తం వేస్ట్ అయిపోయాడు. అండ్ పుష్ప 1 పార్ట్ 1 జస్ట్ పార్ట్ 1. అండ్ పుష్ప పార్ట్ 1 దాదాపుగా 130 crores పెట్టి తీస్తే బడ్జెట్ దాదాపుగా వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ చేసిందంటే 350 crores అయితే వచ్చింది. ఈ 350 crores డే వన్ కలెక్షన్ అయితే వచ్చిందంటే 70 crores వచ్చాయి. అంటే రంగస్థలం బడ్జెట్ పుష్ప పార్ట్ 1 డే వన్ కలెక్షన్ వచ్చేసి 70 crores, అంటే ఈక్వాలిటీ ఆఫ్ 7 crores. అండ్ పుష్ప 1 రాకముందు రంగస్థలం వచ్చింది. ఈ రంగస్థలం మూవీ 40 crores పెట్టి తీస్తే దాదాపుగా డే వన్ కలెక్షన్ 70 crores వచ్చాయి. అసలు ఎక్కడ అంటే వీళ్ళు చూసుకోండి, డే వన్ కలెక్షన్స్ పాన్ ఇండియా మూవీకి 70 crores వస్తే నాన్ పాన్ ఇండియా మూవీకి 70 crores వచ్చాయి. ఏదైనా ఈక్వాలిటీ ఉందా? అసలు ఎక్కడైనా ఈక్వాలిటీ ఉందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయినా కానీ దేవశ్రీ ప్రసాద్ గారు మాత్రం నాకు తెలిసినంతకైతే రంగస్థలంలోనే ఇచ్చారు. అది అసలు వేరే లెవెల్ మాస్ ఆఫ్ మాస్. అమ్మ మూడికి మాత్రం అసలు అది రామ్ చరణ్ గారు ఇలా లొంగి కట్టుకొని వెళ్తుంటే అసలు అది దాని వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ ఏదైనా కానీ ఆ సీనే వేరే, ఫైట్ సీనే వేరే. అలాంటిది మాత్రం నేనైతే రంగస్థలంకి అయితే 5కు 5 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే పుష్ప 1 అంటే అప్పుడు అంత లేదు, పుష్ప 1కి అంత అప్పుడు లేదు. పుష్ప 2 ఏంటంటే పుష్ప 1 అది ఈ యొక్క సింబల్తోనే అది వేరే లెవెల్ మొత్తం అసలు రికార్డ్ బ్రేక్ చేసిన ఇది ఒక్క సింబల్తోనే అల్లు అర్జున్ అన్నకు మాత్రం అసలు కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ పుష్ప మూవీ కన్నా తక్కువ లేదు. పుష్ప ఏంటంటే అంటే ఎవరికి తెలియకుండానే దాదాపుగా 350 crores వచ్చాయంటే అంటే ఇప్పుడు బాహుబలి లెక్క అనౌన్స్మెంట్ చేసి ఉంటే పుష్ప మూవీని అసలు అది 500 crores వచ్చాయి పార్ట్ 1. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నేను ప్రతి ఒక్క సీన్ గమనించండి, ప్రతి ఒక్క పాట మీరు గమనించండి. పుష్ప 1లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రథం ఒక్కొక్క పాట అసలు వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయినా కానీ అసలు ఆ ఇలా తిప్పడమైనా కానీ ఇలా అనడమైనా కానీ ఇది అసలు ఎక్స్పెక్టేషన్ కూడా మించిపోలేదు. అందుకే పుష్ప 1 ఈజ్ ఎక్స్పెక్టేషన్ మించి ఒక పుష్ప 2 ఉంది మూవీ. దాదాపుగా 400 crores పెట్టి తీసిన మూవీ. అండ్ దాదాపుగా 1830 crores అంటే బాహుబలిని క్రాస్ చేసింది అనమాట పుష్ప 2 మూవీ. ఎగ్జాక్ట్లీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ మీకు ఏ మూవీ ఇష్టం, ఏ హీరో ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి. నేను కోరేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. అంతకుమించి నేను మీ నుంచి ఏం కోరను. అండ్ ప్రతి మూవీస్ అప్డేట్ ఇస్తుంటా అండ్ ప్రతి మూవీస్ ప్రతిదీ ఇస్తుంటా. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా మాత్రం అడుగుతున్నా. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇట్. Thank you so much for watching. Thank you.